లేకపోతే బసవన్న అభిమానులకు నీ మాటల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా రేవంత్ రెడ్డి? ఆ మీటింగ్ లో రవీంద్ర భారతి మీటింగ్ అన్ అఫీషియల్ మీటింగ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆ ప్రభుత్వ మీటింగ్ లో నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఆ సందర్భోచితమైందా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవా? సమయం సందర్భం అని ఉంటది. నువ్వు మాట్లాడిన మాటల వల్ల 10th క్లాస్ విద్యార్థులు ఏమైనా ఇన్స్పైర్ అయిపోయి ఉపంగై మేము కూడా పెద్ద పెద్ద నాయకులుగా తీర్చిదిద్దబడాలా, లేకపోతే పెద్ద పెద్ద కెరియర్ బిల్డ్ చేసుకోవాలని చెప్పని ఏమైనా ఇన్స్పైర్ అయినారా? చెప్పండి రేవంత్ రెడ్డి, ఏం మాటలయ్యా ఇది? సమయము సందర్భము తెలియకుండా అడ్డదిడ్డంగా ఏది పడితే అది చిల్లరగా మాట్లాడేవాడిని వదరుబోతు అంటారు రేవంత్ రెడ్డి, మూర్ఖుడు అంటారు రేవంత్ రెడ్డి, అవివేకి అంటారు రేవంత్ రెడ్డి. ఈ మాత్రం తెలియకుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని దర్జాగా కూర్చొని ప్రజలు ఇస్తున్నటువంటి ఒక జీతాన్ని తీసుకొని ప్రజలు ఇస్తున్నటువంటి ఒక డాబును దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని పలుచన చేసేటువంటి ఒక నైతికత నీకెక్కడదయా రేవంత్ రెడ్డి? వాట్ కైండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ? నిన్ను చూసా 10th క్లాస్ పిల్లలు ఏం నేర్చుకోవాలి చెప్పు? బూతులు నేర్చుకోవాలనా? లేకపోతే మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి ఒక